గంజాయి నుంచి గసగసాలకు షిఫ్ట్ అయింది డ్రగ్స్ మాఫియా. హైదరాబాద్ దూల్పేటలో 160 కిలోల నల్లమందు సీజ్ చేశారు పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గసగసాల కాయల నుంచి డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గత 15 రోజులుగా నగరానికి సరఫరా చేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ముఠాని పట్టుకున్నారు. 1 గ్రాము నల్లమందు 1000 రూపాయల చొప్పున అమ్ముతుంటారు. మొత్తం 1.5 కోటి విలువ చేసే 160 కిలోల నల్లమందును సీజ్ చేశారు పోలీసులు. గంజాయి నుంచి గసగసాలకు షిఫ్ట్ అయింది డ్రగ్స్ మాఫియా. హైదరాబాద్ దూల్పేటలో 160 కిలోల నల్లమందును సీజ్ చేశారు పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గసగసాల కాయల నుంచి డ్రగ్స్ తయారు చేస్తున్నారు ముఠా. గత 15 రోజులుగా నగరానికి సరఫరా చేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ముఠాని పట్టుకున్నారు. 1 గ్రాము నల్లమందు 1000 రూపాయల చొప్పున అమ్ముతూ ఉంటారు. మొత్తం 1.5 కోటి విలువ చేసే 160 కిలోల నల్లమందును సీజ్ చేశారు పోలీసులు. దాదాపుగా నిన్న మేము చేసిన రేట్స్లో మల్టిపుల్ ప్లేసెస్లో నారాయణగూడ స్టేషన్ లిమిట్స్ అండ్ దూల్పేట్ స్టేషన్ లిమిట్స్ ఈ మల్టిపుల్ ప్లేసెస్ చేసిన దాదాపు ఒక 160 కిలోల 160 kgs ఆఫ్ ఈ పాపీ స్ట్రా హస్క్ అనేది దొరికింది. సో ఈ పాపీ స్ట్రా హస్క్ అనేది మనకు రాజస్థాన్ నుండి వస్తుంది. మందు ఓపియం సరఫరా జరుగుతుందని ఇన్ఫర్మేషన్ మాకు ఉండడంతో లాస్ట్ 15 days నుండి నిఘా పెట్టాము కొందరు సర్టన్ ఇండివిజువల్స్ మీద. ఇట్ ఈస్ వర్త్ అబౌట్ 1.5 CR. మనం వదిలేసి ఉంటే ఇట్ కుడ్ హావ్ బికమ్ అరౌండ్ 5 kgs ఆఫ్ మార్ఫిన్ అండ్ ఇల్లీగల్ మార్ఫిన్. మార్ఫిన్ మెడికల్ పర్పస్ కోసం లీగల్ గా తయారు చేస్తారు, బట్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ విచ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అక్రాస్ కిరాణా స్టోర్స్ అండ్ జలేబీ బండ్లు అండ్ వీళ్ళకున్న నెట్వర్క్. మేము పట్టుకున్నది ఒక పార్ట్ ఆఫ్ నెట్వర్క్ ఇప్పటివరకు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ లో వీఆర్ ట్రైంగ్ టు క్యాచ్ మోర్ ఆఫ్ ద నెట్. ఇనిషియల్ గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఇనిషియల్ గా మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రస్తుతానికి